నేను యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్ట్ మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతే కాదు, ఇంకా చాలా విషయాల మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఇది. రెండవది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అందరూ ఈ నేపథ్యం అంతా తెలుసు, అందరికీ తెలుసు, కొట్టిన పిండి అయిపోయింది. చాలామంది పెద్దలు కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టంగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. సింప్లీ ద స్టేషన్ బెయిల్ హ్యాస్ గ్రాంటెడ్. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళ బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య.